దిగి వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఏం జరుగుతుంది రిజల్ట్? జనములు నీ వెలుగునకు వచ్చేది, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. ఆ క్రిందకి వాళ్ళందరూ వస్తారు, నీవు చూచి ప్రకాశిస్తావు. ఆయన మహిమ నీ యొద్ద ఉంటే ఏంటి, ఆయనకి సంబంధించిన వారు ఆకర్షించబడతారు. లేకపోతే అట్లాగే ఏంటి ఆ రిజల్ట్ అనేది ఉంది. మహిమ ఉన్నప్పుడు రాజులు నీ దగ్గరికి వస్తారు. ఇట్లా అవన్నీ ఉంటాయి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసు. మీరు డిఫరెంట్. ఈ లోకంలో ప్రాణం పెట్టేంతగా ఉండేవాళ్ళు ఉన్నారు. తమలో ఎవరైనా బిజినెస్ కోల్పోతే మిగిలిన వాళ్ళు అందరూ వాడిని లేవనెత్తే వాళ్ళు ఉన్నారు. చాలా యూనిటీగా ఉండేటువంటి వారు ఉన్నారు. ప్రేమ అంటే ఇది అని పొగిడబడేవాడు ఉన్నారు. కానీ యేసు శిష్యులు, వీళ్ళు యేసు శిష్యులు అని బయట వాళ్ళు ఎలా గుర్తిస్తారంటే, మీరు ప్రేమ కలిగి ఉండడం అంటే ఈ ప్రేమ చాలా డిఫరెంట్. ఎవరైనా బయట వారు గుర్తించగలుగుతున్నారా? వీళ్ళు డిఫరెంట్, వీళ్ళు దేవునికి సంబంధించిన వారు. ఇక్కడ దేవునికి సంబంధించిన వాల్యూస్ అంటే దేవుని విలువల వ్యవస్థ వీళ్ళ దగ్గర ఉంది. ఇది బయట ప్రపంచం తయారు చేయలేదు. ఇది మన యొక్క సైంటిఫిక్ వరల్డ్, ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి బుర్రలు దీన్ని ప్రొడ్యూస్ చేయలేవు. చాలా చక్కగా సాహిత్యంలో లోతుకు వెళ్ళిపోయినటువంటి వారు, ఉన్నత శిఖరాలకు ఎక్కిన వారు ఇలాంటి వాతావరణాన్ని సృష్టించలేరు. ఇట్లాంటి నైతికతను వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు. ఎందుకంటే అది దేవుని యొక్క సన్నిధి. ఆయన మన మధ్య నివసిస్తారు. నేను మీతో ఉన్నాను, సదాకాలము మీతో